మరి తన మొదటి సినిమాలో ఓ చిన్న పాత్రలో నటింపజేశాడు. సౌబిన్ షహీర్ నటుడిగా తెర మీద కనిపించిన మొదటి సినిమా, ఫాద్ ఫాజిల్ గారు హీరోగా నటించిన మొదటి సినిమా ఒకటే. ఆ తర్వాత సిగ్గు, బిడియం వంటి సహజ లక్షణాలతో సినిమాల్లో తెర మీద కనిపించకపోయినా డైరెక్షన్ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే అప్పుడప్పుడు తనను వెతుక్కుంటూ వచ్చిన చిన్న చిన్న పాత్రలో నటించడం మొదలుపెట్టాడు. 2005 సంవత్సరంలో పాండిపాడ, 2010 సంవత్సరంలో బాడీగార్డ్, 2011 సంవత్సరంలో ఉరిమి, 2012 సంవత్సరంలో తాథడియా అనే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లో నటిస్తూ పోయాడు. చివరకు డైరెక్టర్గా ఛాన్స్ రాదని ఫిక్స్ అయ్యాక నటుడిగా అయినా రాణిద్దామన్న ఆశతో 2013 సంవత్సరం నుంచి సినిమాలను వరుసగా ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. చిన్న పాత్ర, పెద్ద క్యారెక్టర్ అన్న తేడా లేకుండా క్యారెక్టర్ బాగుంటే చాలు దానికి ఓకే చెప్పడం స్టార్ట్ చేశాడు. 2015 సంవత్సరంలో ప్రేమం అనే సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీని కూడా కదిలించిన సంగతి తెలుసు కదా. ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్లో సాయి పల్లవిని ప్రేమించే లెక్చరర్ పాత్రలో నటించింది సౌబిన్ షాహీరే. ఆ సినిమాతోనే సౌబిన్కు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో ముఖ్య పాత్రలో నటించిన